ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో వాక్యం వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో సంతోషం సమాధానం లేకుండా నీ జీవితంలో బాధల్లో ఇరుకు ఇబ్బందుల్లో సతమతం అవుతున్నావా? ఎక్కడ దొరుకుతుంది ఈ సంతోషం? లోకంలో వెతికావు, సంతోషం లేదు. వస్తువుల్లో వెతికావు, సంతోషం దొరకలేదు. వ్యక్తులలో వెతికావు, సంతోషం దొరకలేదు. బంధువులు, రక్త సంబంధులు, తోబుట్టులు, ఆప్తులు, నీకు ఎవరైతే బుద్ధి పుడతారో వారందరి దగ్గరికి పరిగెత్తావు. ఏదో కొంతకాలం అటో ఇటో సంతోషం ఉనింది. మళ్ళీ యథావిధి నీ బాధలు నీవే అనుభవించేటువంటి పరిస్థితి, నీ దుఃఖం నిన్ను వదిలిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ సంతోషం ఎక్కడ దొరుకుతుంది అని ఉదయకాలం ఎదురు చూస్తున్నావు కదా. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక అద్భుతమైనటువంటి ఆ మాటను జ్ఞాపకం చేయాలని ప్రభు ఈ ఉదయకాలంలో ఆశపడుతున్నాడు. కీర్తన 16వ అధ్యాయం 11వ వచనం, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ప్రైజ్ ద లార్డ్. దేవుని సన్నిధినంట మామూలు అరాకొర సంతోషం కాదు, సంపూర్ణ సంతోషం. అంటే దేవుని సన్నిధి ఇచ్చు సంతోషం ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా దొరకదు. ఇంకెందుకు నీ జీవితంలో ఆలస్యం? సంపూర్ణ సంతోషం, ఒక ఫుల్ జాయ్, సంపూర్ణమైనటువంటి సంతోషం. ఇక ఏ కొదువు లేకుండా హృదయం అంతా సంతోషం సమాధానంతో నింపబడాలని నువ్వు ఆశపడుతున్నట్లయితే నీకు దేవుని సన్నిధి అవసరం. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావా? దేవుని సన్నిధిలో వాక్యము ధ్యానిస్తున్నావా? ఈ రెండు అనుభవాలు లేకుంటే దేవుని సన్నిధి నీతో ఉండనట్టే. అయితే దేవుని సన్నిధి అంటే ప్రార్థన, వాక్యము, ఆరాధన, వీటన్నిటిని నువ్వు కలిగి ఉన్నప్పుడు నిజంగా లోకంలో సంపూర్ణ సంతోషం. మందిరానికి వెళ్తున్నావా? మందిరం కూడా దేవుని సన్నిధి. ఒకవేళ మందిరానికి నిలిచిపోయినట్లయితే తిరిగి పశ్చాత్తపడి మళ్ళీ మందిరానికి వెళ్ళడం నేర్చుకో. సంపూర్ణ సంతోషం సమాధానంతో లోకంలో సాగిపోయే కృప దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రం. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. ఎంతమంది అయితే సంతోషం కోల్పోయారో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది ప్రభువా. తిరిగి నీ సన్నిధి దయచేసి సంపూర్ణ సంతోషం వారు అనుభవించుట కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.